అంటే క్రియేట్ అన్ ఎలిమెంట్ విత్ HTML. సో క్రియేట్ సో ఫస్ట్ టెక్నిక్ ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ టెక్నిక్ రెండు గుర్తుపెట్టుకో. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే క్రియేట్ ఎలిమెంట్ విత్ HTML. ఫస్ట్ అది. సెకండ్ టెక్నిక్ ఏంటంటే మనకు తెలుసు కదా, స్టైల్ విత్ CSS 1/1. స్టైల్ విత్ CSS 1/1. ఇప్పుడు ఏదైనా మనం ఒక టెక్స్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఈ టెక్స్ట్ ఏదో ఒకటి, సో నేను ఒక టెక్స్ట్ ఇదో ఇంకేదైనా టెక్స్ట్ నేను ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ టెక్స్ట్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ చేయవలసింది ఏంటి, ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ HTML ఎలిమెంట్ రాయాలి. HTML ఎలిమెంట్ రాసిన తర్వాత ఇక్కడ టాకింగ్ టెక్ సో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుని టాకింగ్ విత్ గూగుల్ CEO సుందర్ పిచ్చే అని రాస్తాం అనుకో, టెక్ అండ్ ఓకే. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చి ఫస్ట్ ఇది చేసాం. ఫస్ట్ ఇది చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఫస్ట్ HTML ఎలిమెంట్ క్రియేట్ చేసాం. నాతో ఆన్సర్ చేయండి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఏదైనా చేయాలంటే ఏంటమ్మా? లేదు అంటే HTML ఎలిమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని స్టైల్ చేయాలి. మనకి స్టైల్ స్టాక్ కావాలి. ఓకే, సో మీరు ఇలా నేర్చుకుంటూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే అన్నిటికీ సపరేట్ చేసేస్తాం. HTML వేరేగా, ఇవన్నీ వేరేగా. సో యాక్చువల్లీ ఈ ఫైలు ఇందులో కాదు, నేను ఇందులో అనుకుంటాను. index.html. ఓకే, సో ఇప్పుడు text.html ఓకే, ఇది మీది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం పారాగ్రాఫ్ క్రియేట్ చేసాం. అందులో ఏంటంటే టాకింగ్ టెక్ అండ్ AI విత్ ఏమని రాసాం, సారీ గూగుల్ CEO ఓకే. సో ఫస్ట్ HTML ఎలిమెంట్ క్రియేట్ చేయాలి దేనికైనా సరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను, మీరు అలాగే చేయండి. ఫస్ట్ ఏదైనా క్రియేట్, ఇప్పుడు స్టైల్ యాట్రిబ్యూట్. ఓకే, స్టైల్లో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ స్టైల్ యాట్రిబ్యూట్ క్రియేట్ చేసింది దీనికి స్టైల్ చేయాలంటే ఇందులో ఉన్న HTML బాడీకి అంటే ఇన్ఫర్మేషన్కి నేను ఇక్కడ స్టైల్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? సో ఆన్సర్ చేయండి. ఈ HTML ఎలిమెంట్కి నేను స్టైల్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఏం చేయాలి? కరెక్టే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయాలి. అందులో స్టైల్ చేయాలంటే మనకు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి కదా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేను వీడియో టైటిల్ అని తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ని యూజ్ చేసి మనం రాయాలి. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత క్లాస్ యూజ్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేయాలి, ద సెలెక్టర్కి ఫస్ట్ డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఇలా రాయాలి.
అవునా? సో ఇది ఇప్పుడు నేను బై డిఫాల్ట్ అన్నీ, అంటే మీరు ఏ టెక్స్ట్ చూసినా ఇప్పుడు ఈ టెక్స్ట్ చూసారనుకో, సపోజ్ ఈ టెక్స్ట్ చూస్తే ఇన్స్పెక్ట్కి వచ్చిన తర్వాత సో సో టెక్స్ట్ ఏంటుంటుందంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి టెక్స్ట్ ఓకే. సో దీన్ని ఎగ్జిక్యూట్, ప్రతి టెక్స్ట్ ఏముంటుందంటే బై డిఫాల్ట్ టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది. ఫస్ట్ బై డిఫాల్ట్ ఏముంటుందంటే ప్రతి టెక్స్ట్ ఇందులో కాదు, ఇందులో బై బై డిఫాల్ట్ ఏముంటుందంటే టెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది ప్రతిది కూడా. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, ఓకే, ఫాంట్ ఫ్యామిలీ, ఓకే. సో ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఏరియల్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇది ఎందువల్ల అనేసి. ఇంకోటి, సో ఫాంట్ ఫ్యామిలీ అంటే ఎంతమందికి తెలుసు తెలీదు, తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ప్రాపర్టీ. ఎస్ ఆర్ నో అని గట్టిగా చెప్పండి, తెలిస్తే ఎస్ లేకపోతే నో అని. నాకు మాటలు వినబడట్లేదమ్మా. హలో, ఉన్నారా? పవన్, మీకు తెలుసా ఫాంట్ ఫ్యామిలీ అంటే? ఓకే, నేనే చెప్పేస్తానులే. సో మీరు మాట్లాడట్లేదు ఫాంట్ ఫ్యామిలీ. సో ఇక్కడ స్పెసిఫిక్ ద ఫాంట్ ఫర్ 2 పారాగ్రాఫ్స్, ఫాంట్ ఫ్యామిలీ టైమ్స్ న్యూ రోమన్ టైమ్స్ సిరిఫ్ ఏరియల్ ఇవన్నీ. ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ స్పెసిఫై ద ఫాంట్ ఫర్ అన్ ఎలిమెంట్, ఫాంట్ ఫర్ అన్ ఎలిమెంట్. మన ఎలిమెంట్ అక్కడ ఏంటి, ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్యామిలీ ప్రాపర్టీ. కెన్ బి హోల్డ్ సెవరల్ ఫాంట్ నేమ్స్ యాజ్ ఫాల్ బ్యాక్ సిస్టమ్. ఇఫ్ ద బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద ఫస్ట్ ఫాంట్, it tries to the next font. There are 2 types of font family names. Font family name, the name of the font family like Times, Courier, Arial, etc. Generic family, the name of generic family like Serif, Ivanini. Start with the font you want and always end with a generic family, and let the browser pick a similar font in the generic family if no other fonts are available. Note: separate each value with a comma. If a font name contains white space, it must be quoted. Single quotes must be used when using a style attribute in HTML. సో అది ఫాంట్ ఫ్యామిలీ దేని గురించి అంటే, ఫాంట్ ఫ్యామిలీ ప్రయారిటైజ్ ఇన్ లిస్ట్ ఆఫ్ ద ఫాంట్ ఫ్యామిలీ నేమ్స్, జనరిక్ ఫ్యామిలీ నేమ్స్. సో మీరు దీంతోపాటు ఇది కూడా యూజ్ చేయొచ్చు. Font family CSS property specifies prioritized list of 1 or more font family names and our generic family names. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి వచ్చింది అనుకో, లిస్ట్ ఒకలా ఉంది, ఇక్కడికి వస్తేప్పుడు ఇంకొకలాగా ఉంది, ఇక్కడికి వస్తేప్పుడు ఇంకొకలాగా, ఇప్పుడు ఇంకొకలాగా. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ అనేది అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్తో క్లిక్ చేశాను అనుకో, టాకింగ్ విత్ టెక్ అండ్ విత్ అది ఫాంట్ ఏంటి, ఫ్యామిలీ ఏరియల్. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీని చూసుకున్నట్టుగైతే వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామర్స్, వాల్యూస్ ఉంటే సపరేట్ చేస్తాం ఇలా. ఇది సింటాక్స్. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీని మనం తీసుకునే విధానం ఇది. ఓకే, సో అది ఫాంట్ ఫ్యామిలీ గురించి. ఇప్పుడు అయితే ఫాంట్ సైజ్ అనేది
లెట్స్ సే ఫాంట్ సైజ్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకున్నా. ఫాంట్ సైజు లెట్స్ సే 30 పిక్సెల్స్ ఇచ్చాను అనుకో. ప్రతిదీ అబ్జర్వ్ చేయండి మీరు, ఎందుకంటే నేనేదో క్లాస్ చెప్తున్నాను మీరేదో వచ్చారని కాదు, మీరు నేర్చుకోవాలి, అది మెయిన్ గోల్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇది అంటే లెటర్స్ పెద్ద అవ్వడానికి ఏం చేయాలి, ఫాంట్ సైజ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటాను, ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ అని. ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, బోల్డ్ అయింది. చూసారా, అర్థమవుతుంది? ప్రతి ప్రాపర్టీ మనం నేర్చుకుని ప్రతి ప్రాపర్టీ HTML ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, అందులో క్లాస్ యాడ్ చేస్తాం, స్టైల్ ఒక అట్రిబ్యూట్లో స్టైల్ ట్యాగ్లోని ఈ క్లాస్ యూజ్ చేస్తాం డాట్ అనే ఆపరేటర్తో. ఇంకా అక్కడి నుంచి మనం నచ్చినట్టుగా చేస్తాం. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ఫార్? స్లోగా వెళ్తున్నాం, ఒక టెక్స్ట్కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇస్తాం అనేసి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫాంట్ ఫ్యామిలీ తర్వాత ఫాంట్ సైజ్ స్టైల్ తీసుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సిఎస్ఎస్లో సిఎస్ఎస్ ఫాంట్ స్టైల్. ఓకే, ఎలా గూగులింగ్ చేయాలో తెలుసుకున్నారు కదా. స్టైల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ స్టైల్కి వచ్చినప్పుడు font style property is mostly used to specify italic text. This property has 3 values: normal, italic, oblique. ఓకే, నేను ఇది తీసుకుంటాను. ఇటాలిక్, ద టెక్స్ట్ ఈస్ షోన్ ఇన్ ఏ ఇటాలిక్ ఫామ్. ఇక్కడ సో నేను ఇది పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా ఇక్కడికి వస్తే ఇటాలిక్లోకి వచ్చింది. టెక్స్ట్ చేంజ్ చేయాలంటే ఏమి, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ తీసుకున్నాం. డిఫాల్ట్ ఏముంటుందని చెప్పాను, ఫాంట్ ఫ్యామిలీ ప్రతి టెక్స్ట్కి ఏముంటుంది, ఫాంట్ ఫ్యామిలీ బై డిఫాల్ట్. ఓకే, సో ఫాంట్ సైజు తీసుకున్నాం. మీరు మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్ టెక్నిక్ ఏంటంటే ఇందాకలే మీకు చెప్పాను, ఏదైనా సరే మనం క్రియేట్ చేయడానికి 2 థింగ్స్ అవసరం HTML CSSలో. ఒకటి ఎలిమెంట్ విత్ HTML, 2 స్టైల్ విత్ CSS 1 by 1. సో ఇప్పుడు ఇటాలిక్ తీసుకున్నాను. సో నేను ఇటాలిక్ తీసుకున్న అంటే ఇటాలిక్ చూపించడానికి దీన్ని ఇటాలిక్ నుంచి వెయిట్ నుంచి ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ తీసుకున్నాను. నేను విత్ తీసుకుంటాను. త్రీ 300 పిక్సెల్. చూడండి, ఇది తీసుకుంటే ఏమైంది, 300 పిక్సెల్స్కి వచ్చేటప్పుడు టెక్స్ట్ అంతా ఎలా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ ఉంది, దీన్ని లైన్ హైట్. నేనేం తీసుకున్నాను అంటే 20 పిక్సెల్స్ తీసుకున్నాను. లైన్ హైట్ చూడు, 20 పిక్సెల్స్ తీసుకుంటే ఏమైపోయింది, ఒకదాని మీద ఒకటి హైట్ వస్తుంది. సో నేను దీన్ని 20 నుంచి కాస్త 26 తీసుకున్నాను. టాకింగ్ టెక్ అండ్ AI గూగుల్ ఫస్ట్ తీసుకున్నవి. ఏరియల్ ఒకటి, ఫాంట్ సైజ్ ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ. సో ఇది 1 by 1 రీడ్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఫాంట్ వెయిట్ని ఇక్కడ తీసేస్తాను, ఫాంట్ వెయిట్ని. సో ఇక్కడ ఫస్ట్ సో ఇది 1 by 1 రీడ్ చేస్తుంది కాబట్టి సో నేను ఈ ఫాంట్ సైజ్ని ఏం చేస్తానంటే ఇక్కడ తీసేసి
బోల్డ్ తర్వాత ఫాంట్ సైజు 30 నుంచి 18కి చేంజ్ చేశాను. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొక ట్యాగ్ క్రియేట్ చేశాను, ఇంకొక పీ ట్యాగ్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ లాస్ట్ టైం చూసినప్పుడు నేను తీసుకునే ప్రాజెక్ట్ కాకుండా నేను ప్రాజెక్ట్స్లో మీకు నచ్చింది తీసుకోండి. నేను తీసుకున్నది కాకుండా ఇది నేను జనరల్గా ఈ టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నా అది తీసుకున్నాను. సో మళ్ళీ నేను రన్ విత్ లైవ్ విత్ ఓపెన్ సర్వర్ వచ్చాను. ఓకే, సో ఈ టెక్స్ట్కి డిఫరెన్స్ ఏంటుంది ఇక్కడ? ఇది లైట్గా ఉంది, జస్ట్ వితౌట్ స్టైలు, ఇది విత్ స్టైలు. సో ఇప్పుడు దీనికి మళ్ళా ఈ ఎలిమెంట్కి కూడా నేను స్టైలింగ్ చేయాలంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? స్పేస్ ఇచ్చి క్లాస్, నేను ఇక్కడ క్లాస్ నేము ఓకే ఆడేది ఇస్తే తీసుకున్నా, వీడియో స్టేట్స్ అని. ఈ వీడియో స్టేట్స్కి నేనేం చేయాలి? ఇప్పుడు ఈ క్లాస్కి నేనేం చేయాలి? కలర్ అంటే స్టైల్ చేయాలి. స్టైల్ చేయాలంటే నేనేం చేయాలి? డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి, వీడియో టైటిల్ అనే క్లాస్ తీసుకొని. ఓకే, సో ఇప్పుడు బై డిఫాల్ట్గా టెక్స్ట్ ఏమైనా ఉంటుంది? న్యూ టైమ్స్ రోమన్ ఉంటుంది. ఇప్పుడు దాని ఫాంట్ ఫ్యామిలీని నేనేం తీసుకుంటానంటే ఏరియల్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఓకే, సో మనం ఇక్కడ ఎక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు దీంతో చూడండి, సిఎస్ఎస్ నువ్వు ప్రాపర్టీస్ ఇది ఒకదాని తర్వాత ఒకటే చదువుకుంటూ వెళ్తుందే. నువ్వు ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఇస్తే అదే ఫస్ట్ చదువుతుంది, అదే రీడ్ చేస్తుంది. ఏ ప్రాపర్టీ ఎప్పుడు ఇవ్వాలో చూసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి ప్రాపర్టీ వాల్యూ కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఫాంట్ సైజు 14 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. సో ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రాసింది చాలా తప్పు రాశాను. ఇక్కడ ఏం తప్పు రాసింది చెప్పండి? ఈ క్లాస్ కదా మనం చేయాలి. నేను వీడియో టైటిల్కే చేస్తాను, వీడియో టైటిల్ కాదు, వీడియో STATS, వీడియో స్టేట్స్. ఓకే ఓకే గుడ్. ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకున్నాను, దీనికి కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను. కలర్ నేను గ్రే తీసుకున్నాను. ఓకే, గ్రే అంటే జస్ట్ చెక్ చేయడానికి గ్రే అని. సెమీకాలం పెట్టలేదు ఎక్కడ? ఇక్కడ గుడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే కలర్ని గ్రే కలర్లో కాకుండా 96 తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నేను మీకు చెప్పి చూపిస్తాను ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తానని. ఇందులో మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలా సిఎస్ఎస్ ఇప్పుడు HTML ట్యాగ్ క్రియేట్ చేసాం ఇవన్నీని. సో ప్రతి ప్రాపర్టీ ఏం చేస్తుందని. ఈ కలర్ అనేది దేనికి తెలుసు కదా, ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ కలర్ దేన్ని హైలైట్ చేస్తుంది? మన టెక్స్ట్ని. గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే మార్జిన్ బాటమ్ 0 తీసుకుంటున్నాను. 0 పిక్సెల్స్ ఎందుకు 0 తీసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మార్జిన్ టాప్ 0 తీసుకున్నాను. ఓకే, ఈ రెండు పక్క వెళ్ళిపోయి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే మార్జిన్ 0 తీసుకున్నాను కదా, ఇక్కడ దీన్ని 5 పిక్సెల్స్ చేస్తాను.
ఓకే, సో కిందకు వచ్చింది, స్పేస్ వచ్చింది ఇప్పుడు. సో ఇది మార్జిన్ ఏంటి తెలుసు కదా, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ చెప్పండి. ఓకే, సో ఇందాకలో ఒక టెక్స్ట్ చూసాను నేను, టెక్స్ట్లో మార్క్యూస్ బ్రౌన్లీ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ద టెక్ ఇండస్ట్రీ అండ్ వేర్. ఓకే, సపోజ్ నేను చెక్ మార్క్ ఏదైనా తీసుకున్నాను, ఇది రన్ అవ్వట్లేదు వెబ్సైట్. ఎనీవేస్ ఇందులో మనం బిల్డ్ చేసాం, ఇది రన్ అవ్వట్లేదు అవుతుంది. ఓకే, ఈ వెబ్ పేజే మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు, ఇది దీన్నే. ఓకే ఓకే, సో ఇలా, సో లాస్ట్కి మీకు ఇది చేయడం వస్తుంది ఫస్ట్. ఎనీవేస్ ప్యాడింగ్ డిఫరెన్స్ బిట్వీన్ padding and margin. Padding represents the amount inner space an element has, while the margin in white space available surrounding an element. It's not possible to set padding to auto padding. However, you can use automatic. ఆల్రెడీ చెప్పాను, మనం ఆల్రెడీ చూసాం. ప్యాడింగ్ అంటే లోపల జస్ట్ అదే, మార్జిన్ అయితే ఎలిమెంట్కి లెఫ్ట్ సైడా బాటమా లెఫ్టా స్పేస్ రావడానికి, బాటంలో అయితే ఇలా స్పేస్. సో ఇది ఇప్పుడు దీన్ని చూసాను నేను. ఇప్పుడు ఇంకో టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు పీ ట్యాగ్ తీసుకున్నాను, ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఇందులో మై గుడ్నెస్, MARQUES, మార్కస్ బ్రౌన్లీ. ఓకే, నేను ఈ టెక్స్ట్ క్రియేట్ చేశాను. దీనికి ఏంటంటే HTML యాంటిటీ చూడాలి, HTML యాంటీ చెక్ మార్క్. ఇప్పుడు ఒక చెక్ మార్క్ ఇక్కడ నేను ఇచ్చాను అనుకో, సపోజ్ చెక్ మార్క్కి మనం ఒక ప్రాపర్టీ చూడాలి, అదేంటంటే HTML యాంటిటీ చెక్ మార్క్ అని. సో వచ్చిన తర్వాత HTML యాంటిటీ చెక్ మార్క్లో ఫస్ట్ ఇది ఉంది. సో ఇది నేను తీసుకుంటున్నాను, తీసుకొని చూద్దాం ఏటవుతుందని. ఎక్స్క్యూజ్ మీ, ఇది తీసుకొని ఇక్కడ ఇచ్చాను, అంటే చెక్ మార్క్ రావాలంటే ఇది యాంటిటీ యూజ్ చేయాలి. సో నేను మన పేజ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తున్నా, రిఫ్రెష్ చేశాను, చూడండి వచ్చింది. చెక్ మార్క్ రావాలంటే మీరు చెక్ మార్క్ సైన్ అని యూజ్ ట్యాగ్లో పెట్టి చేయొచ్చు, బట్ అది కాపీ చేయడం కన్నా దీన్ని యూజ్ చేయాలి. ఎలా దాన్ని సెర్చ్ చేయాలంటే HTML యాంటిటీ చెక్ మార్క్, ఇది యాంటిటీ చెక్ మార్క్ అనేది ఫస్ట్ది. సో చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది చేసాం కదా, ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేయవలసింది ఏంటి, దీనికి కూడా మళ్ళీ స్టైల్ చేయాలంటే ఏం చేయాలి, క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ ఈక్వల్ టు, ఓకే వీడియో వాళ్ళు ఏది ఇస్తారు అది, నేను వీడియో ఆథర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడికి రావాలి, డాట్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ, ఓకే ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ బై డిఫాల్ట్ ఏముంటుంది ఫాంట్ ఫ్యామిలీ, ఓకే బై డిఫాల్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, అది మీరు ప్రతిసారి చెప్పను. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకో, మార్జిన్ కాకుండా ఇక్కడ వరకు ఇక్కడ ఉన్నవే తీసుకున్నాను అనుకో ఆథరు. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ 0 కాకుండా మార్జిన్ టాప్, ఏం తీసుకుందాం అంటే 0 తీసుకున్నాను. ఇక్కడ మార్జిన్ టాప్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇది కూడా మార్జిన్ టాప్, ఇక్కడ కలర్ అంతా గ్రే కలర్లోకి వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం,
ఇంకో పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేసాం. సో స్టైల్ అట్రిబ్యూట్స్లో ఎడిట్ రాసాం. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్, ఫాంట్ సైజు 14 పిక్సెల్. తర్వాత మార్జిన్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంకొక ట్యాగ్ తీసుకుంటున్నాను నేను. ఆ ట్యాగ్లో పి అనే ట్యాగ్ తీసుకున్నాను. అదే పి ట్యాగ్లో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే టాకింగ్ టెక్ అండ్ ఏఐ ఆన్ ద heels of Google I/O, also a daily driver phone reveal. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాం ఫ్రమ్ గూగుల్ సిఇఓ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ షట్ అవుట్ టు సుందర్ పిచ్చి ఫర్ బీయింగ్ కూల్ డ్యూడ్, ఏదో అదే జనరేట్ చేసింది అది. ఇప్పుడు నేను ఇది రాశానంటే దీనికి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఎలిమెంట్ క్రియేట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి? లోపలికి వచ్చిన తర్వాత క్లాస్ క్రియేట్ చేయాలి. స్టైలింగ్ చేయాలంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వీడియో డిస్క్రిప్షన్ అని తీసుకున్నాను, వాడు ఏది ఇస్తే అది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, స్టైల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే డాట్ ఆ క్లాస్ నేమ్ ఏంటి? వీడియో డిస్క్రిప్షన్. ఇక్కడ ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీ తీసుకున్నాను ఏరియల్ అని. ఇప్పుడు తర్వాత ఫాంట్ సైజ్ ఏం తీసుకున్నానంటే అన్నిటికీ 14 తీసుకున్నాం, 14 పిక్సెల్స్ ఫాంట్ సైజ్. ఇప్పుడు కలర్ ఇదే తీసుకున్నాను బై డిఫాల్ట్, అన్నిటికీ ఒకటే. ఇక్కడికి వచ్చిన తర్వాత విత్ 30 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, 30 పిక్సెల్స్ తీసుకున్న వెంటనే ఇలా వచ్చింది. సో ఇలా వెళ్ళిపోయింది, 30 వచ్చింది వెంటనే స్ట్రైట్గా. సో 30 అయితే బ్రహ్మాండంగా లేదు. సో 200 అబౌవ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, వచ్చింది, ఒక లెవెల్లోకి వచ్చింది ఫస్ట్. ఇప్పుడు తీసుకున్నాను, ఇది విత్ తీసుకున్న తర్వాత లైన్ హైట్ తీసుకున్నాను. ఓకే, ఈ హైట్. సో ఈ ప్రాపర్టీ గురించి మళ్ళీ మీరు ఎలా చూడాలో తెలుసు కదా. మీ గోల్ ఏంటంటే ప్రాపర్టీస్ అన్నీ మీకు గుర్తుండాలి, ఏ ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తాం అనేసి, దేనికి ఏ ప్రాపర్టీ అని. ఏమైంది? ఓ మోహన్ వెళ్ళిపోయాడా? ఇప్పుడే వచ్చాడా? ఓకే, సో లైన్ హైట్ అంటే సెట్ ద హైట్ ఫర్ ఎ డిఫరెంట్ డివ్ ఎలిమెంట్స్. ఇక్కడ లైన్ హైట్ ప్రాపర్టీ స్పెసిఫై ద హైట్ ఆఫ్ ద లైన్ అనేసి, అంటే ఆ యొక్క టెక్స్ట్ యొక్క లైన్ అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాస్కేడింగ్ స్టైల్స్ లైన్ హైట్ ప్రాపర్టీ. ఇక్కడ లైన్ హైట్ ఇది చూడండి నార్మల్, ఇది ఆ లైన్కి ఆ టెక్స్ట్కి మధ్యన గ్యాప్ ఈ 3A, ఇది 150 అంటే కొంచెం 150, ఇది 32 పిక్సెల్. సో అలాగా గ్యాప్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ సెట్స్ ద హైట్ ఆఫ్ ఎ లైన్ బాక్స్. ఇట్స్ కామన్లీ యూజ్డ్ టు సెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఎ టెక్స్ట్. ఏమంది ఇది ఏంటి? లైన్ హైట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే సింపుల్గా డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ 1 block level elements. It specifies the minimum height of the line box within the element. ఓకే, సో అది. సో గాయస్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ క్లాసు 1 hour కన్నా ఎక్కువ ఉండొచ్చు ఈరోజు. ఒకవేళ క్లాస్ అయిపోయిన వెంటనే చేయవలసింది ఏంటంటే
ఇక్కడ మార్జిన్ బాటమ్ కూడా ఇస్తాను 0. క్లాస్ అయిపోయిన వెంటనే చేయవలసింది ఏంటంటే 20 తీస్తే ఎలా ఉంటుంది. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు నేను ఆ ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను ఇచ్చేస్తాను. అంటే ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ నేను మీకు ఇచ్చేస్తాను. ఇచ్చేయడం అంటే అంటే మీకు చెప్తాను. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం ఎలా తీసుకోవాలని. అయితే సో గాయ్స్, ఇప్పుడు మీరు ఇందులో చూసుకున్నట్టుగా అయితే ఈ టెక్స్ట్కి మనం సింపుల్గా టెక్స్ట్ మనకి ఈ టెక్స్ట్ బోల్డ్ ఇటాలిక్ కావాలో ఎలాగో చూసాం. ఇదన్నీ మనకు నచ్చినట్టు చేసుకున్నాం. దీని అంతట్లో కామన్గా ఉన్నది ఏమైనా చెప్పగలరా? అన్నిట్లో కామన్గా ఉన్నవి ఏమున్నాయి చెప్పండి. సో అన్నిటికీ కామన్గా ఉన్నది ఏంటంటే ప్యారబుల్ ట్యాగ్లోని ఏదైతే ఉన్నాయో ఆ కామన్గా ఉన్నవి మనకు తెలుసు కదా. కామన్గా ఏటేటి ఉన్నాయి చెప్పండి ప్రాపర్టీస్. గట్టిగా ప్రాపర్టీస్ క్లాస్ కూడా ఉంది. ప్రాపర్టీస్లో కామన్గా ఉన్నవేంటి? అన్నిటిలో కామన్గా ఏమున్నాయి చెప్పండి. ఫాంట్ ఫ్యామిలీ. గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అది మీరు అలాగా కొంచెం క్లాస్లో ఉన్నారు అనిపిస్తే చాలు. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ ఏంటి? సారీ సైజ్ కాదు, ఫాంట్ ఫ్యామిలీ ఏం తీసుకున్నాను? ఏరియల్. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఇంకోటి ఇంకేమైనా కామన్గా ఉన్నాయి ఇక్కడ? నాకు తెలిసి మార్జిన్. అంటే ఇంకోటి ఏంటంటే ఏవైతే కామన్గా ఉంటాయో వాటిని తీసుకుంటుంది. రిమైనింగ్ డిఫాల్ట్ మనం అందులో ఏవి డిక్లేర్ చేసామో అది వదిలేస్తుంది. ఏవైతే కామన్గా ఉన్నాయో వాటికి తీసుకుంటుంది. మార్జిన్ టాప్ 0. ఓకే, 2 కామన్గా ఉన్నాయి. ఏవైతే కామన్గా ఉన్నాయో అవి. సో అవి మాత్రమే తీసుకుంటుంది. ఇంకేమున్నాయి కామన్గా? అయితే వీడియో స్టేట్స్లో రిమూవ్ చేసేవలసినవి ఫాంట్ ఫ్యామిలీ రిమూవ్ చేసేవాలి. ఇక్కడ మార్జిన్ టాప్ 0. సో నేను ఇక్కడ ఏంటంటే మార్జిన్ బాటమ్. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆథర్లో ఇది డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే అన్నిటికి కామన్గా ఉంటే ఒక క్లాసే క్రియేట్ చేస్తాం. క్లాస్ అంటే తెలుసు కదా, మ్యాక్సిమం అన్నీ యాక్సెస్ చేసేస్తుంది. అన్నిటికి కూడా యాక్సెస్ చేస్తుంది. సో ఏదైతే కామన్గా ఉంటుందో వాటినే తీసుకుంటుంది, రిమైనింగ్ వదిలేస్తుంది. సో ఇంకెలా తీసుకున్నా అది. సో ఇది మీకు జస్ట్ చెప్పడానికే నేను ఇక్కడ సేవ్ లైవ్ విత్ సర్వర్. సో అదే వచ్చింది, అదే పేజ్ ప్రింట్ అయింది. సో అదే పేజ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు అది ఇది. సో మనం ఇక్కడ నేర్చుకున్న ప్రాపర్టీస్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు HTML ఎలిమెంట్ ఉంటే దానికి స్టైలింగ్ ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. స్టైలింగ్ అనేది ఎలా చేయాలనేది అర్థమైతే పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఇంకొక ట్యాగ్ తీసుకుంటున్నా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాను ఇందాక డిస్క్రిప్షన్లో? ఓకే, సో బై default let's say shop early for the best selection of holiday favorites. ఇప్పుడు షాప్ నవ్ అని ఇంకోటి ఇచ్చాను. షాప్ నవ్ అని
నేను కాపీ సేవ్ చేశాను కమెంట్స్ వచ్చినప్పుడు ఇది. ఇప్పుడు అలాగే గ్రేటర్ దెన్ సైన్ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక టెక్స్ట్లోని గ్రేటర్ దెన్ సైన్ ఉంటే ఇక్కడ, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టాకింగ్ విత్ ఇది అయిపోయింది. టాకింగ్కి బట్టు టిఏఎల్ టీసీహెచ్ టెక్ తేజ కాదు. సో మనకి ఇక్కడ ఏ టెక్స్ట్ రాసాం అనేది కాదు. సో ఇక్కడ ఓకే, సో ఇది వేరు. దీనికి ఏంటంటే మనం ఇంకా ఏం చేయలే. ఇప్పుడు మనకు ఒక గ్రేటర్ దెన్ సైన్ కావాలనుకో దీనికి, అప్పుడు ఏం చేయాలి, ఏదైనా సైన్స్ కావాలంటే HTML యాంటిటీ ENTITY గ్రేటర్ దెన్ సైన్ కావాలనుకోండి, గ్రేటర్ దెన్ క్లిక్ చేస్తే ఇది లెస్ దెన్. గ్రేటర్ దెన్కి ఏముంది, సో గ్రేటర్ దెన్కి ఏ సైన్ ఉంటే అదే యూజ్ చేయాలి. ఓకే, మనం ఏ సైన్ ఉంటే అదే యూజ్ చేయాలి. సో యాంటిటీ రాలేదు ఇక్కడ, క్యారెక్టర్ యాంటిటీ వచ్చిందా, ఇది లెస్ దెన్. ఓకే, HTML లెట్స్ సే ఇది యూజ్ చేద్దాం. యాంటిటీ నెంబర్ రావాలి, నేమ్ ఒకటే వచ్చింది. ఇది ఇందులో పెడితే షాప్ నౌ, దీనికి ముందు నాకు గ్రేటర్ దెన్ సైన్ కావాలి. నేను పేజ్లోకి వెళ్ళాను, వచ్చిందబ్బా. సో ఇలాగా ఏదైనా ఒక సైన్స్ టిక్ మార్క్స్ కావాలంటే ఏమని టైప్ చేయాలి, HTML యాంటిటీ ఇక్కడ ఏదైతే అది. ఇందాకలా ఇక్కడ చెక్ చేసాం చెక్ మార్క్ అని, అది చెక్ మార్క్ అయితే చెక్ మార్కు, యాంటిటీ అయితే యాంటిటీ. సో ఏదైతే గ్రేటర్ దెన్ సైనా లెస్ దెన్ సైనా అనేసి చెక్ చేయాలి. సో అది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాంట్లో షాప్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత దానికి కొంచెం స్పేస్ ఇస్తాను ఇక్కడ, ఎందుకంటే రెండు కలిసిపోయి కాబట్టి నేను ఏం చేస్తానంటే మార్జిన్ అదే లెట్స్ 100 ఇచ్చారనుకో, చూద్దాం. ఇక్కడ ఉంది మార్జిన్ బాటమ్ ఇస్తే ఏమవుతుంది, ఓకే స్పేస్ కిందకు వచ్చింది బాటమ్ కాబట్టి మనకి బాటమ్ సైడ్ ఏంటవుతుంది, మార్జిన్ బాటమ్ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్కి ఏ ప్రాపర్టీ యూజ్ చేసాం ఇప్పుడు, మార్జిన్ బాటమ్ 100 అంటే మనకి ఇక్కడ దీనికి మధ్యన స్పేస్ వచ్చింది, ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక క్లాస్ క్రియేట్, మళ్ళీ దీనికి స్టైల్ చేయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. నేను యాపిల్ టెక్స్ట్ అనుకుందాం, ఏదో ఒకటి యాపిల్ ఆరెంజ్ టెక్స్ట్. ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేశాను, ఇప్పుడు నాకు ఇప్పుడు యాక్సెస్ అవుతుంది. ఏం చేయగలను నేను, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను, మార్జిన్ బాటమ్ సపోజ్ లెట్స్ 50 పిక్సెల్స్ అనుకున్నాను. ఇది ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో మార్జిన్ అంటే మనకు తెలియలేదు కిందనే ఏ లెటర్స్ లేవు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ సైజు 14 పిక్సెల్స్ చూస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలరు, ఓకే ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాడు. సో
బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ అలైన్. ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆ టెక్స్ట్ యొక్క అంటే ఈ క్లాస్కే బ్యాక్గ్రౌండ్ కలర్. ఆ క్లాస్లో ఏమైంది కంటెంట్, షాప్ ఎర్లీ ఫర్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ హాలిడే ఫేవరెట్ షాప్ నవ్ అని ఉంది. ఏది ఈ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ కలర్ ప్రాపర్టీ దేనికి యూజ్ చేసాం? ఇక్కడ ప్రతి ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలి. కలర్ అనేది టెక్స్ట్ గురించి. ఈ టెక్స్ట్ అలైన్ అనేది ఏంటంటే మనకున్న ఇది ఏదైతే ఉందో అది సెంటర్కి తీసుకొని వస్తుంది. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ తెలుసు కదా, లోపల ఉన్న ఎలిమెంట్. ఇప్పుడు చూడండి. సో మనకి ఇప్పుడు ఈ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ బదులు ఇంకో 2 ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. ఆ 2 ఏంటి చెప్పండి? బట్ అవి స్టాటిక్. గుర్తున్నాయా మీకు? ఈ 2 ప్రాపర్టీస్ ముందు 2 ప్రాపర్టీస్ ఇంట్రడ్యూస్ చేశాను. ఈ టెక్స్ట్ అలైన్ అనేది ఏం చేస్తుందంటే నీకు సెంటర్లోకి తీసుకుని వచ్చేస్తుంది మొత్తం ఈ టెక్స్ట్ అంతా. ఈ సపోజు ఈ సో అయ్యో, మా ఫ్రెండ్ వాళ్ళు అన్నీ చనిపోయారు పాపం, హార్ట్ అటాక్ వచ్చి. ఎనీవేస్, సో ఈ ప్యాడింగ్ టాప్ బాటమ్ అనేది ఈ 2 ప్రాపర్టీస్కి మనం దేనికి యూజ్ చేసామంటే హైట్, వెయిట్. ఇప్పుడు సో విత్, హైట్ ఆ 2 ప్రాపర్టీస్ యూజ్ చేస్తే మనకున్న టెక్స్ట్నే అడ్జస్ట్ చేయగలం. దీనికన్నా ఎక్కువ రాస్తే అప్పుడు ఏటవుతుందంటే ఈ టెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. మన హైట్కి, విత్కి, హైట్కి కానీ అబవ్ ఉందనుకో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ సెంటర్ అలైన్ టెక్స్ట్ తీస్తాను అనుకో, బై డిఫాల్ట్ ఇలా ఇక్కడికి వస్తుంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే సెంటర్కి వచ్చింది. సో అర్థమైందా? సో ఇక్కడ ఏంటి ఇచ్చాను? ఓకే, 2 18s ఉన్నాయి కాబట్టి. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాను. అదేంటంటే టెక్స్ట్ డెక్లరేషన్ అని, డెకరేషను. దీన్ని అండర్లైన్. ఓకే, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ డెకరేషన్ సిఎస్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే చూస్తే సెట్ డిఫరెంట్ టెక్స్ట్ డెకరేషన్స్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ డెకరేషన్ లైన్ రిక్వైర్డ్ ప్రాపర్టీ స్పెసిఫై ద డెకరేషన్ యాడెడ్ టు టెక్స్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇక్కడికి వచ్చిన తర్వాత డెకరేషన్, టెక్స్ట్కి ఒక డెకరేషన్ ఇస్తుంది. అండర్లైన్ తీసుకున్నాను అనుకో, అండర్లైన్ చేస్తుంది. అండర్లైన్ బ్లూ, అండర్లైన్ ఓవర్ పైన, ఓకే, లైన్ త్రూ, అండర్లైన్ ఓవర్ లైన్, అండర్లైన్ ఓవర్ లైన్, డాటెడ్ రెడ్. ఓకే, సో ఇలా మనకు డాటర్ కావాలనుకో ఒక్కొక్కటి ఒక ప్రాపర్టీ. సో జాగ్రత్త గమనించండి. ఇప్పుడు నేను ఈ అండర్లైన్ యూజ్ చేశాను కదా, ఈ అండర్లైన్ అనేది టెక్స్ట్ డెకరేషన్. అండర్లైన్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు మన టెక్స్ట్లో ఇది ఏం చేస్తుంది చెప్పగలరా? దీన్ని చూసి ఏం చేస్తుంది? అండర్లైన్ చేయాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేయాలి? టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనేది. సో ఇప్పుడు నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఒక ట్యాగ్. లెట్స్ సే పి అని తీసుకున్నాను. ఇందులో సేమ్ అదే టెక్స్ట్ నేనేం చేస్తానంటే షాప్ ఎర్లీ ఫర్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ హాలిడే ఫేవరెట్ షాప్ నవ్ అని. ఓకే,
సో ఇది తీసాను, షాప్ నవ్ అనే వరకు ఉంచాను. ఓకే, ఇప్పుడు ఒక ఓకే ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ది తర్వాత ఒక ప్రాపర్టీ యాడ్ చేశాను, స్ట్రాంగ్ అని. ఓకే, ఇప్పుడు మళ్ళా ఇక్కడికి రండి. ఎలిమెంట్ స్ట్రాంగ్ ప్రాపర్టీ కాదు, ఎలిమెంట్ ఇది, సారీ, స్ట్రాంగ్ HTML. ఈ ట్యాగ్ ఇదేం చేస్తుందంటే స్ట్రాంగ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ డిఫైన్ టెక్స్ట్ విత్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్. ద కంటెంట్ ఇన్సైడ్ ఈజ్ టిపికల్లీ డిస్ప్లేడ్ ఇన్ బోల్డ్. టిప్ ఇవన్నీ తర్వాతలేండి. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ అన్నప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ పక్కన పెట్టండి, H1కి ఈ మూడిట్లకి డిఫరెన్స్ చూసారు ఇక్కడ. చూసారా, మూడిట్లకి స్ట్రాంగ్ అని యూజ్ చేస్తే ఏమైందంటే అది బోల్డ్ చేయబడింది, కానీ H1 లాగా కాదు, మామూలుగా ఉన్న టెక్స్టే బోల్డ్ చేయబడింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే బెస్ట్ సెలెక్షన్ అనేసి ఇది కాపీ చేసేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఇక్కడ ఇందులో. ఇప్పుడు నేను మన పేజ్ దగ్గరికి వెళ్దాం. షాప్ ఎర్లీ ఫర్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ హాలిడే ఫేవరెట్స్, షాప్ నవ్. ఇక్కడ మీరు గమనించినట్టుగా అయితే ఇక్కడ చూడండి బెస్ట్ సెలెక్షన్ అని. ఇప్పుడు యూ ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది చూడండి. ద యూ ట్యాగ్ రిప్రజెంట్స్ సమ్ టెక్స్ట్ దట్ ఈస్ unarticulated and styled differently from normal text, such as misspelled words, proper names in Chinese text. The content inside is typically displayed within an underline. You can change with the CSS అనేసి. సో ఇప్పుడు ఓకే, సో ఇలా ఉంది, అంటే ఒక టెక్స్ట్ని హైలైట్ చేయడానికి అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ యూ అనే ప్రాపర్టీ క్రియేట్ చేసి ఇక్కడ హాలిడే అనేది కాపీ చేసి తీసేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ లైవ్ విత్ ఓపెన్ సర్వర్. ఇక్కడ చూడండి, హాలిడే దగ్గర ఏమైంది, అండర్లైన్ అయింది. బెస్ట్ సెలెక్షన్ అనేది ఏంటి, ఇక్కడ ఏ ఎలిమెంట్ ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, దీనికి బెస్ట్ సెలెక్షన్ ఇలా రావడానికి ఏ ట్యాగ్ యూజ్ చేసాం, స్ట్రాంగ్గా బోల్డ్గా రావడానికి స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసాం. అదే యూ అనేది యూజ్ చేస్తే ఏటవుతుంది, అండర్లైన్ అవుతుంది. బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ హాలిడే అంటే అట్రాక్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఇంకొక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ని ఏమంటారంటే స్పాన్ ట్యాగ్ ఇన్ HTML. స్పాన్ ట్యాగ్ జనరిక్ ఇన్లైన్ కంటైనర్ ఎలిమెంట్. You use this element to wrap selection of text for styling purpose or to add attributes to the select section of text without creating a new line of content. Okay, span okay. Span tag is inline container used to mark up a part of your text or part of your document. Span tag is easily styled by CSS or manipulated with JavaScript using class or ID attribute. సో ఇలా అనేసి స్పాన్ ట్యాగ్ గురించి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ షాప్ ఇక్కడ SPAN స్పాన్ రాసి ఈ షాప్ నవ్ అనేది కాపీ చేసి డిలీట్ చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాపీ చేశాను. ఇప్పుడు మన వెబ్ పేజ్కి వచ్చిన తర్వాత చూడండి, షాప్ నవ్ అనేది ఎలా ఉందంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఓకే, షాప్ నవ్ అని. సో ఇక్కడ ఫేవరెట్ దగ్గర ఇంకొక మార్క్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే, ఇది. సో
దీనికి ఏ ట్యాగ్ యూజ్ చేసాం, స్ట్రాంగ్ అని. దీనికి ఏ ట్యాగ్ యూజ్ చేసాం, అండర్లైన్కి అండర్లైన్ అంటే యూ ట్యాగ్, దీనికి స్పాన్. సో ఓకే, ఇప్పుడు క్లాసు ఎంతగా డిస్మిస్ కాల్ మే అండ్ ఇన్ 5 minutes. ఓకే, గూగుల్ వీడియో చాట్. సో అది అయిపోయిన వెంటనే ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇక్కడికి వచ్చాం కదా ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్ట్రాంగ్లోకి వచ్చిన తర్వాత ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు క్లాస్ నేము ఇక్కడ క్లాస్ ఎంటీ ఇచ్చి వదిలేసాను. దేని క్లాస్ క్రియేట్ చేద్దాం, లెట్స్ క్రియేట్ ఏ క్లాస్ ఫర్ స్పాన్. షాప్ నవ్వకముందు ఉన్నది, ఎందుకంటే ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీ మనం ఎలా చేస్తాం కాబట్టి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్పాన్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం. ఓకే, స్పాన్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఇప్పుడు ఈ క్లాస్ క్రియేట్ చేసిన ఇది ఇలా వదిలేసాను ఎంటీ క్లాస్. ఇప్పుడు నేను ఏం చేయాలి, లోపలికి వచ్చి తర్వాత స్టైల్ అట్రిబ్యూట్లోని క్లాస్ నేమ్ క్లాస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ డాట్ అని, తర్వాత స్పాన్ క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్. ఓకే, క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కలరు రెడ్ అని తీసుకున్నాను. బై డిఫాల్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాల్స్తే అలాగా. సో రెడ్ అని తీసుకొని ఇప్పుడు స్పాన్ ఎగ్జాంపుల్ హవర్ తీసుకొని ఓకే, ఓకే అండర్ కలర్ కూడా మనం ఓకే కలర్ కూడా తీసుకున్నాం. సో ఓకే, సో ఇప్పటి వరకు దీంట్లో ఏమైనా అర్థం లేనివి ఏమి ఉండవు, ఎందుకంటే కలర్ తీసుకున్నాం. హవర్ కూడా తెలుసు, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. టెక్స్ట్ డెకరేషన్ ఏం చేస్తుందని చెప్పాం ఇందాకలా, ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని అండర్లైన్. ఇప్పుడు యాపిల్ టెక్స్ట్ ఇందాక తీసుకున్న దానికి కరెక్ట్గా ఉంటుంది అండర్లైన్. సో ఇక్కడ మనకి ఇది ఎందుకంటే హవర్ పెడితేనే మనకు అండర్లైన్ చూపిస్తుంది, చూసారా ఇది. ఓకే, క్లాస్ ఎండ్ అయిపోతుంది, వేరే లింక్ ఉంది కదా దాంట్లోకి వచ్చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ పవన్, ఎందుకంటే మనకి అవలే. సో ఇది మీరు ఇక్కడ గమనించినట్టుగైతే షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇది చూసారా, నేను కర్సర్ పెట్టినప్పుడే నాకు అండర్లైన్ చూపిస్తుంది, లేకపోతే చూపించట్లేదు. సో దానికి మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేసాం ఇక్కడ? ఆ ప్రాపర్టీ ఏదో చెప్పండి. ఇక్కడ హవర్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ ఈ క్లాస్ని ఏమంటారో తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని క్లాస్ అంటాం, దీన్ని సూడో క్లాస్ అంటాం, గుర్తుందా? ఏంటమ్మా, గుర్తుంది కదా? ఓకే, ఎస్ సార్ గుర్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ షాప్ నవ్వు అనే దగ్గర ఫేవరెట్స్, సో ఇదన్నీ ఇదన్నీ కాపీ చేసేస్తాయి. నేను స్పాన్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాను. సారీ, SPAN. స్పాన్ ఏం చేస్తా చెప్పండి? స్పాన్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఏం చేస్తుందో తెలుసు కదా. షాప్ నవ్ అని నేను కాపీ చేసి ఇక్కడ నేను మళ్ళీ దీని క్లాస్ ఒక క్లాస్ నేమ్ ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ చేయాలంటే క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టి ఇప్పుడు క్లాస్ నేమ్ నేనేమిస్తానంటే షాపు లింక్ అని అనుకుందాం, ఏదో ఒకటి. సో మీకు క్లాసెస్ క్రియేట్ చేయడం వచ్చింది. సో ఇప్పుడు స్టైల్స్లోకి వచ్చేస్తే ఇక్కడికి ఏం చేయాలి? డాట్ షాపు LINకి లింక్. ఓకే, షాప్ లింక్ వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది షాప్ లింక్. మనం ఎందులో ఉన్న ఏ టెక్స్ట్లోనే వచ్చేసాం, ఇది స్టాప్ లింక్ మీద. ఇక్కడ లింక్ మనకి ఏంటి లేదు, కానీ చూడండి లింక్ మీద పెడితే అది ఇక్కడ పెడితే కర్సర్ చూపించట్లేదు, అది ఇక్కడ పెడితే కర్సర్ చూపిస్తుంది, కర్సర్ పాయింటర్. గమనించారా? మనం లింక్ మీద క్లిక్ చేయండి అంటారు అప్పుడప్పుడు. మీరు ఏదైనా లింక్ మీద క్లిక్ చేయనప్పుడు కర్సర్ ఇక్కడికి వచ్చింది. సో దీని వరకే రాలేదు, దీని వరకే. ఎందుకంటే దీనికి మనం ఏం చేసాం, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసాం, స్పాన్ ట్యాగ్లో పెట్టి అదంతట్లో ఒక క్లాస్లో పెట్టేసాం ఇదంతటిని, ఈ ఈవెన్ ఉన్నదంతటిని. అప్పుడు ఏంటవుతుందంటే సో అలా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే డాట్ షాపు హవర్ ఇదేం చేసానంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. స్టాప్ డెక్లరేషన్ అండర్లైన్ ఉన్న దగ్గరికి మాత్రమే. యాక్చువల్లీ ఇది అండర్లైన్ అయింది. ఓకే, సో ఈ అండర్లైన్ కాకుండా ఇక్కడ ఒక అండర్లైన్ ఉంది అలా అనేసి. సో ఇప్పుడు స్పాన్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ తీసుకున్నాం. స్పాన్ ఎగ్జాంపుల్ కలర్ ఒకటే మెన్షన్ చేసినట్టుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్ దగ్గర
మార్జిన్ లెఫ్ట్ తీసుకుందాం, చూద్దాం లెఫ్ట్ అయితే ఎలా ఉంటుందని. 12 పిక్సెల్స్ తీసుకో. ఓకే, మార్జిన్ లెఫ్ట్కి 12. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఓకే, సో క్లియర్గా మనకి అర్థమైంది. ఇందులో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా మీరు క్రియేట్ చేయడానికి యూ డోంట్ నీడ్ టు వరీ అనేసి. ఏదైనా సరే క్రియేట్ చేయడానికి మీరు వరీ అవసరం లేదు. క్రియేట్ చేయడానికి దేనికి కూడా మీరు వరీ అవసరం లేదు. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి. ఇన్స్పెక్ట్ బటన్లోకి వస్తే మనకి మీరు ఇక్కడ హెడర్ సెక్షన్ చూసారు, బాడీ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ పీ ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి బై డిఫాల్ట్ ఏమిస్తుందంటే ఇవన్నీ HTML ట్యాగ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందులో ఉంటుంది, మెయిన్ HTML ట్యాగ్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వచ్చింది. ఓ మై గుడ్నెస్, ఇక్కడ నుంచి రావాలి, సారీ. ఓకే, సో ఓకే, సో ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో బిగినింగ్లో నేను ఒక ట్యాగ్ అనేది క్రియేట్ చేశాను. బిగినింగ్లో అది ఎక్కడ